దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. యవనస్తులకు మరి క్రైస్తుల సహోదరులకు అందరికీ వందనాలు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం దేవుడిని నమ్ముకొని ఒక్కొక్కరు 5 సంవత్సరాలు అయితే, ఒక 2 సంవత్సరాలు అయితే, ఒకళ్ళు 10 సంవత్సరాలు అయితే, ఒకళ్ళు 20 సంవత్సరాలు అయితే, ఒకళ్ళు 30 సంవత్సరాలు అలాగ అవుతుంది. అయితే ఇన్ని సంవత్సరాలు మీరు దేవుడి గురించి ఏం తెలుసుకున్నారో తెలియకొడతారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఒక అమ్మాయితో స్నేహం చేసినప్పుడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయితే అమ్మాయి లవ్ చేయడం, అమ్మాయి కోసం చనిపోవడానికైనా, ఆ అమ్మాయి కోసం ఏదైనా తెగిస్తాడు కదా! ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం అంటారు కదా! మరి అన్ని రోజులు ఉన్నప్పుడు అమ్మాయి మనసుతో ఇన్ని రోజులు బట్టి నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు, ఇన్ని రోజులు బట్టి దేవుడిలో ఒదుగుతున్నావు కదా! దేవుని యొక్క ఆలోచన దేవుడి సన్నిధికి వెళ్తున్నావు కదా! నువ్వు దేవుడి కోసం ఏం తెలుసుకున్నావు? 30 సంవత్సరాలు బట్టి, 20 సంవత్సరాలు బట్టి, 5 సంవత్సరాలు బట్టి, 2 సంవత్సరాలు బట్టి దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, వస్తావు. దేవుడి కొరకు ఎప్పుడన్నా ప్రభా నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నువ్వు నాకు నా కుటుంబానికి నాకు ఎన్నో ఆ కార్యాలు చేస్తావు, నీ చిత్తం చేస్తాను ఇప్పుడు అన్నావా? అదే ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం అయితే చచ్చిపోవడానికైనా, తీసిపోవడానికైనా, లేదా ఏదో చేయడానికైనా తెగిస్తాం కదా! మరి ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు దేవుడి చర్చికి వెళ్తున్నావు, వస్తున్నావు, దేవుడి కోసం అసలు నువ్వు ఏం తెలుసుకుంటున్నావు? నాకు ఒకసారి దేవునితో మాట్లాడు. దేవుడి కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు? అసలు దేవుడి హృదయం తెలుసుకున్నావా? దేవుని ఆలోచన విధానం తెలుసుకుంటున్నావా? అసలు దేవుని పట్ల ఏది ఆలోచిస్తున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేయండి, దేవుడి పాదలు పట్టుకోండి, గోజాడండి, మోకాలు ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాక్యం చదవండి, దేవుని ఆలోచన విధానం నేర్చుకుంటాం. దయచేసి ఈ మాటలు నేను చెప్పిన దేవుడు చెప్పడం కొని ఇది ప్రతిదీ మీరు చెప్పిన ప్రతిదీ కూడా పాటించండి. దేవుడు మీ ఆలోచన విధానం మారుస్తాడు. ప్రైజ్ లార్డ్.